హాయ్ ఫ్రెండ్స్, భారతదేశం యొక్క ఈఈజెడ్ ప్రణాళిక గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ రోజు మనం ఈ అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఐక్యరాజ్య సమితి నుంచి చట్టబద్ధమైన పద్ధతిలో ఆమోదం పొందడం ద్వారా ప్రత్యేక ఆర్థిక మండలిని మరింత విస్తరించాలనేది భారతదేశ ప్రణాళికను నిర్ణయించింది. భారతదేశం ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ను ఎలా విస్తరిస్తుందో తెలుసుకునే ముందు, ప్రపంచంలోని ఏ దేశమైనా తీర ప్రాంతాన్ని కలిగి ఉండి ఏదైనా సముద్రం లేదా ఏదైనా నీటి వనరులను కలిగి ఉన్నట్లయితే అది ఆ దేశపు ప్రత్యేక ఆర్థిక మండలిగా మారుతుందని మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ స్పష్టంగా నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా వంటి దేశాలకు ప్రత్యేకమైన ఆర్థిక జోన్ ఉండదు. ఇక్కడ యుఎస్ఏ లాంటి చాలా పెద్ద ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ని కలిగి ఉన్నాయి. భారతదేశం, రష్యా మరియు ఆస్ట్రేలియా లాంటి వివిధ దేశాలు ఉన్నాయి. అసలైతే ఈ దేశానికి ప్రత్యేక ఆర్థిక మండలిని ఎలా నిర్ణయించారు అనేది మీ డౌట్ కదా. 1982లో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ ది లాస్ ఆఫ్ ది సీ కింద ఒక ఒప్పందం జరిగింది. దాని ప్రకారం అది నిర్ణయించబడింది. ఒక దేశం యొక్క ప్రాదేశిక సముద్రం నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు ఉన్న ఏదైనా ప్రాంతం ఒక దేశం యొక్క ప్రత్యేక ఆర్థిక మండలి అవుతుంది. భారతదేశం మరియు శ్రీలంక విషయంలో మనం చూస్తే, భారతదేశం మరియు శ్రీలంక నుంచి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అవి కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. మధ్యలో నీరు అంతగా ఉండదు. కాబట్టి ఇక్కడ భారతదేశం మరియు శ్రీలంక రెండింటి యొక్క ప్రత్యేక ఆర్థిక మండలి కుచించుకుపోతుంది. దీని గురించి యుఎన్ యొక్క టీటీలో వివరంగా వ్రాయబడింది. రెండు దేశాలు చాలా దగ్గరగా ఉంటే అప్పుడు ప్రత్యేక ఆర్థిక జోన్ ఎలా విభజించబడుతుంది? అక్కడ ప్రతిదీ స్పష్టంగా ఉంది. ఇప్పుడు మీ ప్రశ్న అక్కడికి వస్తుంది, కానీ భారతదేశం దాని ప్రత్యేక ఆర్థిక జోన్ను ఎలా అభివృద్ధి చేసుకుంది? ప్రయోజనం ఏంటంటే, ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోకి వచ్చే ఏ ప్రాంతమైనా మనం ఇక్కడ అన్వేషణ చేయొచ్చు. సహజ వాయువు, పెట్రోలియం, రాగి లేదా కోబాల్ట్ వంటి ప్రత్యేక ఆర్థిక జోన్లు ఏవేం దాచబడతాయో మనకిప్పటికీ తెలీదు. కాబట్టి స్పష్టంగా భారతదేశం కాకుండా ప్రతి దేశం దాని ప్రత్యేక ఆర్థిక మండలి సాధ్యమైనంత పెద్దదిగా ఉండాలని కోరుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏంటంటే, ప్రస్తుతానికి 200 నాటికల్ మైళ్ల వరకు ఉన్న మన ప్రత్యేక ఆర్థిక మండలి దాన్ని 350 నాటికల్ మైళ్లకు ఎలా తీసుకువెళ్తాం? మనం దాన్ని దాదాపుగా రెట్టింపు చేయడం ఎలా? నేను ఈ విషయాన్ని మీకు ఒక నిమిషం వివరిస్తాను. మీరు నేపథ్యంలో భూమిని గమనిస్తే, ఒక మత్స్యకారుడు భారత్ వైపు ఆధారమైన ఈ ప్రాంతం దాటి వెళితే క్రమంగా చట్టాలు మారడం ప్రారంభమవుతుంది. దీన్ని శ్రద్ధగా వినండి. ఆ జాలరీ బేస్ లైన్ దాటి అక్కడికి చేరుకుంటే టెరిటోరియల్ సముద్రంలో ఇది పూర్తిగా భారతదేశ నియంత్రణలోకి వస్తుంది. ఏ విమానం కూడా ఎగరలేని ప్రాంతం ఇది. భారతదేశానికి ఇక్కడ పూర్తి హక్కులున్నాయి. మనం డ్రిల్లింగ్ చేయొచ్చు మరియు కాంటినెంటల్ షెల్ ను అన్వేషించొచ్చు. ప్రాథమికంగా సరిగ్గా భారత భూభాగం 12 నాటికల్ మైళ్లు దాటిన తరువాత అది మరింత ముందుకు చేరుతుంది. ఆపై అది కాంటినెంటల్ జోన్ కు చేరుకుంటుంది. కంటెండింగ్ జోన్ చాలా ఆసక్తికరంగా ఉంది. భారతదేశం అన్వేషణ, డ్రిల్లింగ్ చేయగలదు, కానీ ఆకాశంపై హక్కులు భారతదేశానికి లేవు. కాబట్టి ఏదైనా వాణిజ్య విమానం లేదా ఏదైనా ఇతర విమానం అక్కడకు ఎగురుతుంది. ఇప్పుడు మీరు కంటెండింగ్ జోన్ దాటి చేరుకున్న తర్వాత మీరు 200 నాటికల్ మైళ్ల వరకు విస్తరించి ఉన్న సరిగ్గా ప్రత్యేకమైన ఎకనామిక్ జోన్ ప్రాంతానికి వస్తారు. ఈ 3 జోన్లలో అది టెరిటోరియల్ సీ, కంటెండింగ్ జోన్ లేదా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అయినా వాటి క్రింద మీరు భారతదేశ ఖండాన్ని కనుగొంటారు. మీరు భారతదేశం యొక్క బేస్ లైన్ ను దాటి వెంటనే అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ వంటి ఏర్పాటు చేయొచ్చు. అది పూర్తిగా సాదాగా ఉంటుంది. కఠినమైన భూమి కనపడదు. మీరు భారతదేశపు బేస్ లైన్ ను దాటిన వెంటనే సముద్రంలో చాలా కఠినమైన భూమిని కనుగొంటారు. మీరు మరింత ముందుకు వెళ్తున్నప్పుడు భారతదేశం యొక్క ఖండాంతర షెల్ఫ్ ప్రారంభమవుతుంది. సముద్రం మరింత లోతుగా మారుతుంది. ఈ రోజు భారతదేశం ఏం నిరూపించాలనుకుంటుంది? మనం విస్తరించిన ఖండాంతర షెల్ఫ్ కేవలం 200 నాటికల్ మైళ్లు మాత్రమే కాదని, దానికంటే చాలా ఎక్కువ అని ఐక్యరాజ్య సమితికి భారత్ నిరూపించుకోవాలనుకుంటోంది. వాస్తవానికి మనం విస్తరించిన కాంటినెంటల్ షెల్స్ చాలా పొడవుగా ఉందని ఐక్యరాజ్య సమితికి నిరూపిస్తే భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలి 200 నాటికల్ మైళ్ల నుంచి 350 నాటికల్ మైళ్ల వరకు విస్తరించగలదు. భారతదేశం ఈ మొత్తం ప్రక్రియను 1999లో ప్రారంభించింది. ఇది 1999 నుంచి 2024 వరకు కొనసాగుతోంది. ఇప్పుడు కూడా మన ఖండాంతర షెల్ఫ్ చాలా పొడవుగా ఉందని ఐక్యరాజ్య సమితికి రుజువు చేస్తున్నాం. మీరు అండమాన్ మరియు నికోబార్ దీవులు లేదా భారతదేశం యొక్క ప్రధాన ఖండాంతర షెల్ఫ్లను చూసినా భారతదేశం అక్కడ ప్రత్యేకమైన ఆర్థిక మండలిని కలిగి ఉంది. దీనికోసం ఎంత కృషి జరిగిందో నేను మీకు చెప్తాను. ఇప్పటి వరకు భారతదేశం ఐక్యరాజ్య సమితికి మొత్తం 6000 పేజీల పరిశోధనను సమర్పించింది. దీని వెనుక మన శాస్త్రజ్ఞులు చాలా కృషి చేశారు. అనేక సంవత్సరాల పరిశోధన ఉంది. భారతదేశం యొక్క ఖండాంతర షెల్ ఎంతవరకు విస్తరించిందో చూసే వీడియో మనకి సాక్ష్యంగా ఆ ఫుటేజీని సేకరించడానికి మనం $మిలియన్ల ఖర్చు పెట్టాం.
దాంతో పోలిస్తే మన ప్రత్యేక ఆర్థిక జోన్ చాలా తక్కువ. కానీ UNCLOS ఇది UN ఆధ్వర్యంలోని ఒక సంస్థ. ఇది ఎంత ప్రత్యేకమైన ఆర్థిక జోన్ను నిర్ణయిస్తుంది, భారతదేశం యొక్క రుజువు ఏమిటో వాళ్ళు ఇంకా అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం మన భారతదేశం యొక్క ప్రత్యేక ఆర్థిక మండలిని పెంచగలమా లేదా అనేది ఇక్కడ మీ ప్రశ్న. అయితే ఈ రోజు వరకు ఏదైనా దేశం యొక్క ప్రత్యేక ఆర్థిక జోన్ తమ ప్రత్యేక ఆర్థిక మండలిని పెంచుకున్న 14 దేశాలున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, న్యూజిలాండ్, చైనాతో సహా అనేక దేశాలు సరైన పరిశోధన, సరైన డాక్యుమెంటేషన్ తర్వాత UN లో తమ ప్రత్యేక ఆర్థిక మండలాన్ని స్థాపించాయి. దాన్ని సమర్పించడం ద్వారా పెంచినట్లయితే అతి త్వరలో భారతదేశం యొక్క దరఖాస్తు కూడా ఆమోదించబడుతుంది. భారతదేశం యొక్క ప్రత్యేక ఆర్థిక జనాభా కూడా పెరగడం పెద్ద విషయమేం కాదు. కానీ ఇక్కడ మీకు చాలా ప్రాథమికమైన ప్రశ్న ఉండొచ్చు. భారతదేశం తన ప్రత్యేక ఆర్థిక మండలిని విస్తరిస్తుంటే భారతదేశం చుట్టూ ఉన్న దేశాలు తమ పాత ప్రత్యేక ఆర్థిక జోన్తో ఏదైనా సమస్యను ఎదుర్కొంటాయా లేదా? అసలు ప్రత్యేకమైన ఆర్థిక జోన్ను కలిగి ఉండాలని తాము చెప్పుకునే వారితో ఏదైనా సమస్య ఎదుర్కొంటుందా? అక్కడ సమస్యలు లేవా? మీరు నేటి ప్రపంచంలో విస్తరించిన వెంటనే బంగ్లాదేశ్ మరియు మయన్మార్ 2 దేశాలతో బంగాళాఖాతంలో ఒక చిన్న భాగం ఉంది. అక్కడ అతి వ్యాప్తి ఉంది. భారతదేశం యొక్క వాదనలు అక్కడ అతి వ్యాప్తి చెందుతాయి. మయన్మార్ దేశం భారత్పై కొన్ని వాదనలు చేస్తోంది. పాకిస్తాన్ క్లెయిమ్లు చేస్తుంది. ఒమెన్ కూడా భారత్లో కొన్ని క్లెయిమ్లు చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కొన్ని సమస్యలే. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని UN భారతదేశం యొక్క పొడిగించిన ప్రత్యేక ఆర్థిక మండలిని ఆమోదించాలి. చాలా దేశాలు ఇక్కడ పాల్గొంటాయి. ఇది తుది నిర్ణయం. ఇది సులభం కాదు. దీనికి సమయం పడుతుంది. కానీ ప్రత్యేకమైన ఆర్థిక జోన్ను పొందడం సరిపోదు. లోతైన సముద్ర మైనింగ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అటువంటి ప్రైవేట్ రంగం ప్రభుత్వానికి వదిలేస్తే భారత ప్రభుత్వానికి ఇంత బడ్జెట్ ఎప్పుడొస్తుందో ఎవరికి తెలుసు? మనం ఇక్కడ మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టొచ్చు. భారతదేశ ప్రత్యేక ఆర్థిక జోన్ సరైన పరిశోధన చేయొచ్చు. ఎందుకంటే సాధారణంగా భారతదేశం యొక్క బడ్జెట్ తయారు చేయబడినప్పుడు ప్రస్తుతానికి ప్రజలకు ఎలాంటి ఉపశమనం ఇవ్వగలము, రక్షణ కోసం మనం ఏం చేయగలము, మౌలిక సదుపాయాల కోసం మనం ఏం చేయగలం, వీటి మీద ప్రధాన ప్రాధాన్యత ప్రత్యేకమైన ఆర్థిక వ్యక్తుల పరిశోధన కోసం చాలా తక్కువ డబ్బు మిగిలి ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనం దృష్టి పెట్టాల్సిన అంశం. మనం ముందుగా ఆలోచించడం, దీర్ఘకాలిక ప్రణాళికలు వేయడం, భవిష్యత్తులో కొన్ని విషయాలను త్యాగం చేయడం, దాని నుంచి పెద్ద ప్రయోజనం పొందుతుంది. ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రయోజనం లభిస్తుంది. అప్పుడు దేశం మొత్తం కలిసి దాని ప్రయోజనాలను ఆస్వాదించగలుగుతుంది. మనం ఈ ఆలోచనను స్వీకరించిన రోజు భారతదేశం బలమైన దేశంగా మారుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.